ఒక పొదలతో నిండిన మహా అరణ్యంలో గజేంద్ర అనే తెలివైన ఏనుగు జీవించేది. అతను అందరికీ సహాయం చేసేవాడు, చిన్న జంతువులను రక్షించేవాడు. ఒక వేసవి, భారీ ఎండల వల్ల చెరువులు ఎండిపోయాయి. అందరూ నీటి కోసం బాధపడుతున్నారు. అదే అడవిలో జంబు అనే మాయాజాల నక్క ఉండేది. తన స్వార్థం కోసం ఏనుగును మోసం చేయాలని నిర్ణయించుకుంది. జంబు గజేంద్ర దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది: ఓ మహా ఏనుగా, అడవిలో లోతుగా ఒక రహస్య సరస్సు ఉంది. అందులో శుద్ధమైన నీరు ఉంది. కానీ ఆ సరస్సు తెలివైన జంతువులకు మాత్రమే కనిపిస్తుంది. గజేంద్ర ఆశ్చర్యపోయాడు, కానీ అది నిజమా కాదా అనేది తెలుసుకోవాలని అనుకున్నాడు. నీ మాటను ఎందుకు నమ్మాలి, జంబూ అని ప్రశ్నించాడు. జంబు ముసుగుపట్టిన చిరునవ్వుతో చెప్పింది: ఎందుకంటే మేమంతా నిన్ను రాజుగా చూడాలనుకుంటున్నాం. నీటి సరస్సు దగ్గర నీకు గౌరవ సత్కారం ఉంటుంది. గజేంద్ర ఒక క్షణం ఆలోచించి జంబు చూడటానికి నేరుగా చూశాడు. నక్క కళ్ళలో ఏదో కుట్ర ఉందని గుర్తించాడు. అతను ఒక పరీక్ష పెట్టాడు. నీ మాట నిజమే అయితే ఆ సరస్సు నుండి ఒక పాత్ర నీరు తెచ్చి చూపు. జంబు తడబడిపోయింది. అది చాలా దూరం ఉంది. నేను నీటిని తెప్పించలేను, కానీ నువ్వు నమ్మాలి అని ఒత్తిడిగా అన్నాడు. గజేంద్ర నవ్వి, ఓహ్, నిజమైన నాయకుడు ఊరికే ఎవరిని నమ్మడు. నీ మాట అబద్ధమని నాకు అర్థమైంది. నీవు మోసం చేయాలని చూశావు. అయితే నీవు మరోసారి ఎవరికీ మోసం చేయనని ప్రతిజ్ఞ చేస్తే నేను నిన్ను క్షమిస్తాను. జంబు అవమానంగా అనిపించుకుంది. తన తప్పును అంగీకరించి ఇకపై ఎవరినీ మోసం చేయబోనని ప్రమాణం చేసింది.